హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఒక నోటిఫికేషన్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇది హైదరాబాద్లో సంబంధించి పర్మనెంట్ జాబ్స్ ఇవి, టెక్నీషియన్ జాబ్స్ ఇవి. ఇది ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఇది హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది. ఇక క్లియర్గా ఇచ్చారు టెక్నీషియన్ గ్రేడ్ 2. సో డిఫరెంట్ ట్రేడ్స్. మీకు పే స్కేల్ వచ్చేసరికి 20,480. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రైల్వేస్ కానీ సింగరేణిస్ కానీ అలాగే ఐటీఐ మీద ఏ జాబ్కైనా సరే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. అండ్ వాళ్ళకి సంబంధించి పీడిఎఫ్స్ అయినా ఎక్స్ప్లెనేషన్ అయినా సరే మన ప్లేలిస్ట్లో పెడతాం. పీడిఎఫ్స్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అది టాపిక్ వైజ్గా చెప్తున్నాం. రైల్వేస్కి వచ్చేసరికి పర్టికులర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా మోడల్ పేపర్స్ అయినా అన్నీ కూడా మన పీడిఎఫ్ల ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాం. ఓన్లీ పీడిఎఫ్లు పెట్టడమే కాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నాం. ఎవ్రీ ఆప్షన్ వైజ్గా మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి లోపల ప్లేలిస్ట్లో కానీ అంటే ప్రీవియస్ వీడియోస్ కానీ ఒకసారి మీకు చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు అలా నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఫాలో అవ్వండి. లేదంటే ఇక్కడితో ఈ వీడియో చూసి వదిలేసుకోండి. ఇందులో వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది హైదరాబాద్లోనే పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఇక క్లియర్గా ఇచ్చారు. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 2. ఏ ట్రేడ్స్ ఉన్నాయి అంటే ఓవరాల్గా ఎలక్ట్రానిక్ మెకానిక్ 7 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 6 వేకెన్సీస్ ఉన్నాయి, మెషినిస్ట్ 7, ఫిట్టర్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా మనం చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ ఉండాలి, లేదా 10th విత్ అప్రెంటిస్షిప్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అప్రెంటిస్షిప్ అనేది మీకు డౌట్ రావచ్చు, ఎక్కడ చేసినా పర్వాలేదు అంటే అప్రెంటిస్షిప్ అనేది ఎక్కడ చేసినా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ఐటీఐ ఉంది, అప్రెంటిస్షిప్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ అయితే మెషినిస్ట్, ఫిట్టర్ అయితే ఫిట్టర్ సంబంధించి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉండాలి. అది మీకు ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 years వరకు ఇచ్చారు. ఇంకా ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అయితే ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిలాక్సేషన్స్ విల్ బి అలౌడ్ అప్ టు 40 years ఫర్ దోస్ కాంట్రాక్ట్ లేబర్స్ ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ టర్మ్స్ ఎంప్లాయీస్ విత్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ హూ హ్యావ్ వర్క్డ్. అంటే ఈసీఐఎల్లో ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్లాగా కానీ లేదంటే ఫిక్స్డ్ టర్మ్ కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 23 March 2024 మధ్యాహ్నం 2 గంటలకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13/4/2024 మధ్యాహ్నం 2 గంటలకి ఇది క్లోజ్ అవుతుంది. దీనికి ఇందులో ఈ యొక్క వెబ్సైట్ ఏంటి అంటే ecil.gov.inలో మీరు లాగిన్ అవ్వాలి. అంటే రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇది ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. అలాగే ముఖ్యంగా ఐటీఐ చేసిన వాళ్ళకి ఈ 4 ట్రేడ్లు వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ ఏ ట్రేడ్ కూడా ఎలిజిబిలిటీ అనేది లేదు. సో మిగతా ట్రేడ్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు అనుకోవచ్చు వేరే ట్రేడ్స్ జాబ్స్ లేవా అంటే ఇన్ కేస్ ఏవైనా ప్రతి ట్రేడ్ మీద సరే ఏమైనా ఇంటిమేషన్ ఉంటే నేను ప్రతిదీ కూడా మీకు ఇంటిమేట్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది టోటల్గా ఈసీఐఎల్ సంబంధించి ఐటీఐ మీద పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే 23rd పూర్తి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ నోటిఫికేషన్లో మనకి ఎలా అప్లై చేయాలి, ఫోటో సైజ్ ఎలా ఉండాలి, సిగ్నేచర్ సైజ్ ఎలా ఉండాలి, ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి.
ఇది ఓన్లీ షార్ట్ నోటీసు. సో, అది వచ్చేటప్పుడు నేను పూర్తిగా పాయింట్ టు పాయింట్ మీకు వివరిస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.